సార్ తెలంగాణ విషయానికి వస్తే సార్ ఫోన్ ట్యాపింగ్ పైన ఏం చెప్తారు సార్? ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు దీనిపైన ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ అయితే నేను ముందు నుంచి కూడా బాగా వ్యతిరేకంగా ఉన్నాను. ఇది ఒక దుర్మార్గమైన చర్య, ఒక రాజ్య కుటుంబానికి దాసోహమైన వ్యవస్థ, ఒక పవిత్రమైన రాజ్యాంగబద్ధమైన ఒక పోలీస్ యూనిఫామ్, కాకి యూనిఫామ్ని మొత్తం తాకట్టు పెట్టి దిగజార్చిన ఈ విషయం, భార్యాభర్తల మధ్యన ఏ సున్నితమైన అంశాల మధ్యన కూడా నీకు ట్యాపింగ్ చేసిన ఈ వ్యవస్థని ఎవరెవరైతే అధికారులు ఉన్నారో, ఎవరెవరైతే ఈరోజు ఈ వ్యవస్థలో ఉన్న లొసుకుల్ని వాడుకొని మళ్ళీ ధైర్యంగా ఉన్నారో వీళ్ళందరికీ రావాలంటే దీన్ని ట్యాపింగ్ని సిబిఐకి ఇవ్వాలా, దోషులను తొందరగించి అవసరమైతే సౌదీ చట్టాల ప్రకారం బహిరంగంగా ఉరిపెట్టాలి. రీసెంట్గా మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఏ వ్యాపారవేత్త ఏ హీరోయిన్ వచ్చి బయట మాట్లాడలేదు. రాజకీయ నాయకులు తప్ప పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారంలో హీరోయిన్స్ ఎవరు బయటకు వచ్చి మాట్లాడిన దఫాలే కానీ కొంతమంది జర్నలిస్టులు మాట్లాడారు కదా. మాట్లాడాలంటే అంటే అలాగే అంటే హీరోయిన్లు వచ్చి లేకపోతే సినిమా తారాలు వచ్చి ఇలా చెప్పాలట్నా? ఏం చెప్పాలి జర్నలిస్టులకు? ఇప్పుడు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు మహిళనే కదా, అవును, గౌరవప్రదమైన మహిళనే కదా, ఆమెనే చెప్పింది కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఒక మాజీ ముఖ్యమంత్రి చెల్లెలు, సోదరి, ఒక రాష్ట్రంలో పార్టీ నాయకురాలు, ఇంతకు అధ్యక్షురాలు, ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షురాలు, ఒకప్పుడు సొంత పార్టీ అధ్యక్షురాలు అనుకో, డైరెక్ట్ చెప్పింది కదా మా బాబాయ్ తీసుకొచ్చిన క్లిప్స్ వినిపించాడని. అంటే అంటే వీళ్ళకి హీరోయిన్లే కావాలి, మా విలేకరులు ఎవరైతే అడిగారో హీరోయిన్లు అయితేనే వీళ్ళకి ఎట్లయితే ఎవడెవడైతే ఇప్పుడు ఆ ద్రోవులు చేశారో ఇట్లా వీళ్ళకి కూడా ముచ్చట ఉన్నట్లేదు. ఎవరైతే అడిగారో హీరోయిన్లను చూడాలని, హీరోయిన్ ఫస్ట్ మీ చెల్లెలాగా చూడండి, మీ కూతురులాగా చూడండి. అది మన కుటుంబంలో అనుబంధం పెంచుకోండి. ఏ మహిళలు ఎంత మాత్రం హీరోయిన్ ఎంత మాత్రం ఆ రకంగా టార్చర్ పెడతారు తెలంగాణలో. తెలంగాణ వస్తేనే భయపడేటట్టు చేస్తారు. అప్పుడు ఆడు ఇప్పుడు ఏదో మొన్న ఆ ఇంగ్లాండ్ అమ్మాయి అన్నట్లు. అది ఎట్లా చూస్తారు సార్? ఇంగ్లాండ్ అమ్మాయి ఎట్లా చూస్తాం? వ్యభిచారిగా చూస్తున్నారు నన్ను. దిగజారిన రాజకీయ నాయకులు ఉంటే గట్లనే ఉంటుంది. దిగజారిన పెద్ద కామెంట్ కదా సార్ ఆ విధంగా మాట్లాడబోవడం. ఇది ఒకటి చైతన్యవంతమైన సమాజం ఆలోచించుకోవాలి. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే కొద్దిగా పద్ధతులు, నైతిక విలువలు, రాజ్యాంగబద్ధ పరిపాలించే పార్టీలను చూజ్ చేసుకోవాలి. ప్రజలు కూడా గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పెడతాం పెట్టండి. వాళ్ళు గాడిదలకు గడ్డేసి గడ్డినప్పుడు గాడిదలు. ఇప్పుడు ఆయన డబ్బులు లేవన్నాడు, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకోతారు, చెప్పులు ఎత్తుకోవే వాళ్ళ చూస్తున్నారు అని చెప్పి మాట్లాడాడు ముఖ్యమంత్రి. అంటే ఇలాంటి సభలు కార్యక్రమాలు పెడుతున్నాడు. ఇప్పుడు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వాళ్ళకి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి. అవి అదనంగా ప్రభుత్వానికే నష్టం. ఇప్పుడు ఇలాంటి మిస్ వరల్డ్ సంబంధించిన షోలు పెట్టడం కూడా తెలంగాణకు డబ్బులు పోయినట్టే కదా సార్. ఇదంతా వ్యక్తిగత ఇమేజ్ గురించి అండి. సమాజ స్పృహ తగ్గింది. రాష్ట్ర ఖజానా గండే కదా. రాష్ట్ర ఖజానా గండి నేను చెప్తున్నా కదండి. విద్య ఈరోజు కూడా ఎవరు చెప్పారు చూడు, మొత్తం సుమారు 26,000 స్కూళ్ళల్లో ఒక 500 స్కూళ్ళ ఒక 500 సుమారు 500 మించిన స్టూడెంట్స్ తక్కువ ఉన్నాయి. 10,000 స్కూళ్ళు మూతపడ్డాయి. వీళ్ళకి విద్య మీద లేదు. స్టేట్మెంట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. మళ్ళీ రాష్ట్రంను కూడా సమానంగా చూడాలని లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో పక్షపాత ధోరణి. దక్షిణ తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, ఒక్కొక్క జిల్లాకు 3 మంత్రులు ఇవ్వడం. ఒక జిల్లాకు కాదు సార్, ఇక్కడ ఒక్క లోక్సభ సెగ్మెంట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అనుకోండి, ఒక జిల్లాకు పాత జిల్లా గురించే మాట్లాడదాం. అప్పుడు ఎందుకు ఇంకా ప్రజలు అవన్నీ మీకు ఒక జిల్లాకు 3 మంత్రులు. ఇప్పుడు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు మంత్రులు లేరు. మన ఉన్న మేజర్ పోర్ట్ఫోలియోస్ అన్ని దక్షిణ తెలంగాణకు మేజర్ పోర్ట్ఫోలియోస్. మళ్ళీ అడుగున ఈ ఉత్తర తెలంగాణని పక్షపాతంతో చూస్తున్నారు. అందులో ముఖ్యమంత్రిది ఏం లేదు, కొంతమంది హైకమాండ్ తో కూడా తెచ్చుకుంటున్నారు మంత్రి పదవులని కూడా విన్నాం. ముఖ్యమంత్రిది ఏమున్నదా లేదా అనేది మరి ఆడ ట్యాక్స్ ఎట్లున్నదో, ట్యాక్స్ ఎట్లా కట్టాలా, ఏమేమి కట్టాలా తెలిసినోడు కడతాడు, ట్యాక్స్ కడతాడు, తెచ్చుకుంటాడు. ఆ పార్టీ అట్లాంటిది కదా. ముళ్ళలు మోసే పార్టీ, మూటలు మోసే పార్టీ, తెలంగాణని తాకట్టు పెట్టే పార్టీ. కాబట్టి ఇలా కొత్తగా కాదు కదా, నాటి మనం పుట్టక ముందు నుంచి చూస్తున్నాం, పుట్టినాక చూసినాం. అడుగున అవమానించిన పార్టీ. ఇప్పటి కూడా ఎవరు దొరుకుతుంది పాపం మా ముఖ్యమంత్రికి? అపాయింట్మెంట్ కూడా దొరకదు ఢిల్లీలో. అదే దురదృష్టం. అప్పుడున్న తెలంగాణ మీకు రేవంత్ రెడ్డికి ఏ విధంగా ఉంది, సఖ్యత ఏ విధంగా ఉంది? కలిసినారు ఎప్పుడైనా? వ్యక్తిగతంగా బాగుంటది. ఏమిటి దాంట్లో ఆయన ముఖ్యమంత్రి గారు, నేను ఎమ్మెల్యేని.
బాగుంటాయి మీ సంబంధాలు. నియోజకవర్గ సమస్యల పైన, అభివృద్ధి అడుగుతా పనులపైన ఉంటున్నాను, అంటే సమస్య పోరాడుతున్నాను, ఇంకా సరిగ్గా లేదు. ఉమ్. దాన్ని బట్టి నిలది ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఉమ్.